ముంబై మునిగింది. భారీ వర్షాలకు అతలాకుతలమైంది. మహానగరం కాస్త సముద్రంగా మారింది. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా రహదారులపై వరద నీరు కనిపిస్తుంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు కనిపిస్తుంది. రోడ్ల నుండి రైలు పట్టాల వరకు అన్ని చోట్ల నీరు నిల్వ ఉంది. దీంతో వాహనాలు గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రైలు పట్టాలపై భారీగా నీరు మట్టి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2 రోజుల పాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఠానేలోని రిసార్ట్లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీం కాపాడింది. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు పడటంతో ఠానే జిల్లాలోని కసారా టిట్వాలా మధ్య లోకల్ ట్రైన్లను అధికారులు ఆపేశారు. అలాగే దేశవ్యాప్తంగా వానలు బాగా కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలకు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా అస్సాంలోని 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. ఈ ఏడాదిలో అస్సాంలో రెండోసారి సంభవించిన వరదల్లో 66 మంది చనిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రజలు తలదాచుకుంటున్నారు.